రాల కేవలం ఆమె మరి ధైర్యంగా ఒక యుద్ధ భూమికి కూడా వెళ్ళి మరి బారాకి ఎంతగా మానసిక ధైర్యం, దేవుని ఆత్మ ఉన్నప్పటికీ పూర్తిగా నమ్మలేదు కాబట్టి బారాకి మానసిక ధైర్యం వస్తుంది దెబోరాని చూస్తే. మరి బారాకు గురించి మనం తక్కువ అనుకోవటానికి లేదు. హెబ్రీయుల పత్రిక మనకి ఉంటుంది కదా, విశ్వాస వీరుల జాబితాలో బారాకు పేరు ఉంది. బారాకు గొప్ప సేనాధిపతి ఇజ్రాయేలీకి. కానీ ఇక్కడ దేవుడు ఒక్క మాట అనేసరికి ఆ ఘనత ఎవరికి ఇచ్చాడు? దెబోరాకు వచ్చింది ఘనత, యుద్ధభూమికి వెళ్ళింది ఒక స్త్రీ అయినప్పటికీ. అలాగే యాబేలు అనే ఒక స్త్రీకి ఇచ్చాడు అన్నమాట ఘనత. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు దేవుడు యాబేలు దగ్గర ఏమన్నా ఇంట్లో పనిముట్టు సుత్తి మళ్ళీ మేకే ఉంది. దేవుడు ఇక్కడ ఇప్పుడు మోషే వెళ్ళినప్పుడు ఎలా వాడుకుంటాడంటే, నీ దగ్గర ఉన్నదే వాడమంటాడు. ఏముంది? కర్ర ఉంది, ఆ కర్ర తీసుకొని వెళ్ళి దాంతో అద్భుతాలు చేస్తూ ఉంటుంది. తర్వాత దావీదుకి గొలియాతుని చంపేటప్పుడు సౌలు వస్త్రధారణ చేస్తే యుద్ధానికి అది నాకు వాడుక లేదని చెప్పి తన చేతిలో ఉన్న బొత్సల రాళ్లతోనే గొలియాతుని కొడతాడు. తర్వాత ఎలీషా ప్రవక్త కూడా, ఏలియా ప్రవక్త కూడా సారేపతి పిల్లలు ఉన్నారో లేదో లేదా, కానీ ఆమె మరి భర్త తోడ్పాటు, భర్త సహకారం ఉంటేనే చేయగలరు. న్యాయాధిపతిగా కూర్చుంటే తల్లిగా ఉంటుంది. అప్పుడు ఆమె భర్త ఆమెకు అనుకూలంగా ఉండబట్టే గబగబా పని చేసుకొని ఇంట్లో మరి భారీగా ఇల్లుని చక్కబెట్టుకోవాలి కదా. వచ్చి సరళ వృక్షం చెట్టు కింద కూర్చోవటం అంటే మామూలు మాటలా? ఆమెకు ధర్మశాస్త్రం అంతా తెలిసి ఉండాలి. అప్పుడు ఇజ్రాయేలీలందరూ ఈమె దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళంట తీర్పు కొరకు. మనకి మోషే కూడా నిర్గమాకాండం 18వ అధ్యాయము 13 నుంచి 33 వచనంలో ధర్మశాస్త్రాన్ని బట్టి మోషే కూడా తీర్పు తీర్చేవాడు. అప్పుడు వాళ్ళ మామ అంటాడు కదా, నువ్వు దినమంతా నువ్వు కూర్చుంటున్నావు, వీళ్ళంతా నిలబడుతున్నారు, నువ్వు ఇలా అయితే నలిగిపోతావంటే 100 మందికి ఒక న్యాయాధిపతిని, 1000 మందికి, 100 మందికి, 50 మందికి, 10 మందికి న్యాయాధిపతులు అప్పుడు మోషే వాళ్ళ మామ మాట చొప్పున ఏర్పాటు చేస్తాడనమాట. ఇక్కడ ఈ స్త్రీ దగ్గరికి ఇజ్రాయేలీలందరూ తీర్పు కొరకే వస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఆమె న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో నేను 6వ వచనం చదువుతున్నాను. ఆమె నఫ్తాలి ప్రదేశంలో నుండి అభినయము కుమారుడైన బారాకును పిలవమనించి అతనితో ఇట్లనెను, నువ్వు వెళ్ళి నఫ్తాలిలోను జబూలీయుల్లోను 10,000 మంది మనుషుల్ని తాబోరు కొండ ఎద్దుకు రప్పించుము. నేను నీ దగ్గరికి యాబేలు సేనాధిపతి అయిన సీసెరాని అతని రథములను అతని సైన్యమును కీషోని ఏటి దగ్గరకు వచ్చి నీ చేతికి అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నది లేదా అని దెబోరాకు చెప్తుంది. ఈమె వీళ్ళు అంటే అప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే, దేవుడు కోపం వచ్చి మరలా అన్య దేవతలను పూజిస్తున్నారని చెప్పి హనాను రాజైన యాబోనుకు అప్పచెప్తాడు. అతని సేనాధిపతి సీసెరా ఇక్కడ ఉంటుంది మన పైన కఠినమైన బాధలు పడతారు 20 సంవత్సరాలు ఇజ్రాయేలుకి. ఆ టైంలో దెబోరా అక్కడ ఉందన్నమాట. ఒక ప్రవక్తనిగా దేవుడి మాట బారాకు చెప్తుంది. ప్రవక్తనిగా దేవుని మాట చెప్పాలంటే మనం దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. ఆమె ఎంత ప్రార్థన చేస్తుంది. ఈ పక్క న్యాయం తీరుస్తూ సరళ వృక్షం కింద ఇజ్రాయేలీలు అంటే 12 గోత్రాలు, ఎంతోమంది, లక్షల మంది, ఎంతోమంది వస్తారు. వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఒక ప్రవక్తనిగా దేవుని మాట వినదాము. విని బారాకుని పిలుస్తుంది, వెళ్ళు 10,000 మందిని తీసుకో, నఫ్తాలీలోని జబూలేంలోని 10,000 మందిని తీసుకుని వెళ్ళి దేవుడు అప్పచెప్పాడు అని చెప్తాడు అన్నమాట. అప్పుడు బారాకు అంటాడు ఈ అధ్యాయంలో, నేను వెళ్ళను అంటాడు. నువ్వు వస్తేనే నేను వెళ్తాను అంటాడు. దెబోరా అంటే అక్కడ బారాకు మనిషిని నమ్మాడు కానీ దేవుని నమ్మడు. దెబోరాని నమ్మాడు. నువ్వు వస్తే నేను యుద్ధానికి వెళ్తానంటే నేను అగత్యంగా నీకు తోడుగా వస్తాను, కానీ దీనివల్ల నీకు ఘనత రాదు. స్త్రీకి దేవుడు ఘనత ఇవ్వబోతున్నాడని కూడా హెచ్చరించింది బారాకుని. అయినా కూడా బారాకు రమ్మంటే ఆమె అతనితో కలిసి యుద్ధానికి వెళ్తుంది. యుద్ధానికి వెళ్ళటువంటి మాటల 20 సంవత్సరాలు బాధ పెట్టిన వాళ్ళని ఎదుర్కోవటువంటి మాటల దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట ప్రకారము బారాకు మరి దెబోరాన్ని నమ్మి వెళ్ళాడు. కానీ దెబోరా అయితే దేవుడు మాట పట్టుకొని అక్కడికి వెళ్ళింది యుద్ధానికి. ఇక్కడ బారాకు అంటున్నాడు 8వ వచనంలో,
నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళను, కానీ నువ్వు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్తాడు. ఆ మంత్రి కదా, అగత్యంగా నేను వస్తాను, యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాని అప్పగించనని చెప్పి బారాకుతో కూడా కేదేశ్ వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు 10,000 మందిని మనుషులు తీసుకొని ఇక్కడ ఉంటుంది. దెబోరా అతనితో కూడా పోయిను. ఇంకా అప్పుడు అంటున్నమాట, నువ్వులే ఇదిగో దేవుడు నీకు అప్పు చెప్పాడు, సిసేరా 900 రథాలు. ఆ సిసేరా ఏం చేస్తాడు, ఆయన ఉండేది అన్ని దేశంలో ఉంటాడు, అక్కడున్న సమస్త జనుని యుద్ధాన్ని తీసుకొని వస్తాడు. సిసేరా ప్రత్యేకత ఏంటంటే 900 ఇనప రథాలు ఉంటాయి. 900 ఇనప రథాలు ఉంటాయి. అప్పటి వరకు బాధ భరించి, ఎంత బాధ అంటే కఠినమైన దాస్యం అంటారు ఇశ్రాయేలీయులు 20 సంవత్సరాలు అనుభవించింది. మరి ఆ టైంలో దేవుడు దెబోరా అని ఒక స్త్రీని లేపుకొని బారాకు అనే అతనికి విజయం ఇవ్వాలని ఆశిస్తాడు. ఒకవేళ దెబోరా రాకపోయినా కూడా దేవుడు పిలిచాడు కాబట్టి ఖచ్చితంగా బారాకు విజయం అయితే వస్తుంది. కానీ బారాకు కొంచెం భయపడినట్టున్నాడు. నువ్వు వస్తే నేను వెళ్తానంటే దెబోరా వెళ్తుందన్నమాట. అతనికి 900 రథాలండి. అప్పుడు అంటుంది దెబోరా, తాబోరు కొండ దెబోరా అంటుంది 14వ వచనంలో, లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషుని తీసుకొని తాబోరు కొండ మీద నుంచి దిగి వస్తాడు అనమాట. బారాకు ఇక్కడ దేవుడే యుద్ధం చేస్తున్నాడు. 15వ వచనం చూడండి. బారాకు వారిని హస్తము చేయనట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటిని అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా రథము దిగి కాలినడక పారుతాడు. దేవుడే అక్కడ యుద్ధం చేసింది, కానీ మనిషి కావాలి కదా వాడుకోవడానికి. వాళ్ళందరినీ కలవపరిస్తే వాళ్ళందరూ పారిపోతారు అనమాట. కొంతమందిని, చాలా మందిని చంపేస్తారు. ఇక్కడ ఉంటుంది కదా చివరిలో, బారాకు ఆ రథముల సేనను అన్యుల హారోషేతు వరకు తరమగా సిసేరా యొక్క సర్వసేనలు కత్తివాత కూడను. ఎక్కడైనా మిగిలి ఉండలేదంట. 10,000 మంది మనుషులతో వచ్చి బారాకు మరి దెబోరాను తీసుకొని మరి 900 ఇనప రథాలు ఉన్న మంచి, అంటే యుద్ధంలో సేనాధిపతి అంటేనే యుద్ధంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాంటి వ్యక్తి కూడా మరి దిగి పారిపోయేటట్టు చేశాడు దేవుడు. ఆ వెళుతూ ఆ పారిపోయే ఎక్కడికి వెళ్తాడు, యావేలు వెళ్తాడు. వీళ్ళు ఎవరంటే హేబేరు ఎవరంటే మోషే మామ ఆయన హాబాబు సంతతి వారంట. కనీనీయులని వీరు వాళ్ళ సంతతి కాబట్టి మరి హోషేరు రాజైన, అంటే మనం చెప్పుకున్న కనాను రాజైన యాబేలుకి వీళ్ళకి మంచి సంబంధం ఉంది. ఎవరికి, ఏయేలు భర్తకి, ఈ కనాను రాజుకి. అయితే ఆమె అంటుంది, నా ఏలిన వాడ, 18వ వచనం, నా ఏలిన వాడ నా పట్టు తిరుగుము భయపడకముందని చెప్పినందున అతడు ఆమె గుడారం నుంచి వచ్చాను. ఆమె ఆ గొంగలకు అతన్ని తప్పగా, అతడు దప్పుకొని ఉన్నాను, దయచేసి నాకు కొంచెం నీళ్ళు ఇవ్వ అంటే ఆమె పాలు దగ్గరికి పాలు ఇస్తుంది అన్నమాట. అంటే నువ్వు వాకిలి దగ్గరే నిలబడు, ఎవరైనా వస్తే ఇక్కడ ఎవరు లేరని చెప్పమని చెప్తాడనమాట. అలాగే అని చెప్పి ఆయన గాఢ నిద్రలో ఉండగా యాజకులు ఏం చేస్తుంది, మేకు ఇది చేతి పట్టుకొని వచ్చి అతనికి మంచి గాఢ నిద్రలో ఉండగా కణకుల్లో గుచ్చి చుట్టుతో కొట్టింది, చచ్చిపోతాడు. ఇక్కడ యాభైల గురించి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు శత్రువు నాన్న పసిగట్టింది. సిసేరా పారిపోయి వస్తుంటే, తన ఇంట్లోకి వస్తుంటే పసిగట్టి రమ్మని ఇంట్లోకి. మనమైతే ఏం చేస్తాం, శత్రువు ఇంట్లో పెట్టి కలిపేసేసి అందరికీ చెప్పుకుంటాం. కానీ దేవుడు ముందుగానే చెప్పాడుగా, ఒక స్త్రీకి ఘనత వస్తుంది అని. యావేలు చేతిలో సిసేరా చనిపోతాడని ముందే. ఆమెకు ఆలోచన ఎందుకు వచ్చింది, ఆ రోజుల్లో గుడారాలు వేసుకునేవాళ్ళు ఇశ్రాయేలీయులు కూడా, వీళ్ళు కూడా గుడారం వేసుకునే ఉన్నట్టు మనకు 11వ వచనంలో కూడా ఉంటుంది. హేబేరు కూడా అక్కడ గుడారం వేసుకొని ఉంటాడు. అవి లారీలు కప్పే పక్కన ఉంటుంది, మందంగా ఉంటుంది. వాటికి మేకులు ఇంత ఉంటాయి, ఇంత పొడుగు. అది వేసి కొడితేనే ఆ గుడారం నిలబడింది. ఆ టైంలో యావేలుకి మరి ఆలోచన దేవుడే ఇచ్చాడు. మేకు చుట్టి తీసుకొని అతని తల పగలు పెట్టుకున్నాడు. ఆ మేక అతని కణకులో ఉండను. 23వ వచనంలో, ఆ దినమున దేవుడు ఇశ్రాయేలు ఎదుట కనాను రాజాను యాబీని అణచివేసిన తర్వాత వారు కనాను రాజాను యాబీని సంహరించుటకు ఇశ్రాయేలు చెయ్యి కనాను రాజాను యాబీనికి విరోధముగా
అంతకంతకు హెచ్చించెను అని. ఇక్కడ మనకేం అర్థమవుతుంది? దేవుడు తన పరిచర్యలో స్త్రీలు వాడుకోవటం ద్వారా దేవుని సేవకు కార్యములకు స్త్రీలు అర్హులేనని గుర్తించాలి మనం. తర్వాత ఇదే అధ్యాయంలో యాయేలు గురించి దేవుని రక్షణ ప్రణాళికలో ఉంది కాబట్టి ఈమె కూడా దేవుని కొరకు సాధనంగా వాడబడింది. సరళ వృక్షము అంటే ఖర్జూర వృక్షం. ఆ చెట్టు కింద కూర్చొని న్యాయాధిపతులు తీర్పు తీస్తూ ఉంటుంది. ఇక్కడ నేను దెబోరా ఇక్కడ ఇంట్లో గెలిచింది, రచ్చ గెలిచిన స్త్రీలే. మన పెద్దలు అంటారు కదా, కొన్ని ఇళ్ళు ఉంటుంది, ఇంట్లో ఏగల మాకు బయట కళ్ళకిల మాకు అని. నేను సినిమాలు చూసే టైంలో ఒక సినిమాలో మహిళా సంఘాలు ఉంటుంది, సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ ఇప్పుడైతే చూడటం లేదు. మహిళా సంఘాలంటే ఒక 10 మంది ఆడాళ్ళు రెడీ అయిపోయి ఇంట్లో బాధ్యత ఉండదు, వాళ్ళు చక్కగా రెడీ అయ్యి పోయి ఎదుటాళ్ళకి అదే మీ ఆయన కొడుతున్నాడా, మీ ఆయన తాగి పొరుగు వాళ్ళని ఏదో వీళ్ళు బాగు చేద్దాము ఇద్దరిద్దాం అని అంటారు. అట్లా స్త్రీల గురించి అన్నమాట. అట్లా అంటారు కదా పెద్దవాళ్ళు. నేను సినిమాలో చూసి ఇది నాకు గుర్తొచ్చింది. కానీ నేను ఒక దైవజనుల సాక్ష్యం నేను విన్నాను. దేవుడు ఈ కాలంలో నేను ఆ సాక్ష్యం ఉంది, మనం ఉన్న స్థితిలో ఎంత గొప్పగా వాడుకుంటున్నాడంటే ఆమెని అది సాక్ష్యం చెప్తుందన్నమాట. నా భర్త ఇంకా కొంత అనుమతి నాకు ఇవ్వలేదు, ఎవాంజలిస్ట్గా అంటే ఇంట్లో పరిచయం చేసుకుందామే, బయటకు వెళ్ళి కూడా కొన్ని ఇళ్ళు దర్శించి ప్రార్థనలు చేస్తుందన్నమాట. ఆయన లిమిట్లో పెట్టాడు దాన్ని. ఆమె అంటుంది, అక్కడ సాక్ష్యం చెప్తుందన్నమాట. నేను ఎంతో ఇంకా గొప్పగా ఆయన కొరకు ప్రభు కొరకు వాడబడాల్సింది, చీకటి పడితే ఆయన ముట్టుకోడండి, బయటకు వెళ్ళాలి పరిచయం అంటే. నాకు అప్పుడు అనిపించింది, దెబోరా గుర్తొచ్చింది. ఆమె భర్త సహకారం ఉండబట్టే కదా ఆమె అంత మరి ఒక తల్లి, ఇజ్రాయేలీయులకు తల్లి అంటే ఆదరణ ఇస్తుంది. తన దగ్గరకు వచ్చే వాళ్ళకి తీర్పు తీర్చేటప్పుడు ఆమె ఆదరణ ఇస్తుంది, వారికి తగ్గ సమాధానం కూడా ఇస్తుంది. మోషే ఆనాడు మరి మోషే అంటే నాయకుడిగా పిలువబడ్డాడు ధర్మశాస్త్ర ప్రకారం. ఈమె ధర్మశాస్త్రం అంతా తెలిసి ఉంది కాబట్టి తీర్పు తీర్చగలిగిన అర్హత దేవుడు ఆమెకు ఇచ్చాడు, అందుకే న్యాయాధిపతిగా ఉంచాడు అన్నమాట. తర్వాత దెబోరా తన ఇంటిని చక్కదిద్దుకుంటుంది, తన ప్రజల పక్షాన దేవునికి విజ్ఞాపన కూడా చేస్తుంది, దేవుని మాటలకి ప్రజలకు వినిపిస్తుంది అన్నమాట. కీర్తనలు 68:11 ఉంటుంది. ప్రభు మాట ఇలాగ సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. మరి మనకి కొత్త నిబంధనలో పౌలు అంటాడు స్త్రీలు మౌనంగా ఉండాలంటాడు. 1 కొరింథీయులు 14:34. ఎందుకంటాడు? ఆ టైంలో కొరింథీలో వ్యభిచారం ఎక్కువ అంటాడు. వాళ్ళు మారు మనసు పొంది మందిరానికి వచ్చినప్పుడు కొప్పులు జడలు ముఖ్యములతో బంగారంతో అలంకరించుకొని పెద్దగా అరుస్తా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అంటే ఆ టైంకి కొరింథీయులకు మాత్రమే అది ఇచ్చాడు. కొంతమంది అంటారు దైవజనులు స్త్రీలకి సంఘంలో మాట్లాడే హక్కు లేదు. మరి పాత నిబంధనలో దేవుడు వాడుకున్నాడు, మిర్యామును వాడుకున్నాడు, దెబోరాని, ప్రవక్త అయిన హుల్దాని, నోవద్యాని నెహమ్యా కాలంలో ఉంటుంది, నెహమ్యా గ్రంథంలో. ఆమె అయితే నెహమ్యాకు ఎదురు తిరిగింది. మన దేవుడు గొప్ప దేవుడు, స్త్రీ అని లేదు పురుషుడు అని లేదు, ఎవరినైనా ఆయన వాడుకుంటాడు. నాకు ఇక్కడ ఇశ్రాయేలు 40 సంవత్సరాలు దెబోరా కాలంలో నెమ్మది కలిగి జీవించారంట. అంటే సమరయేలు స్త్రీ గురించి చెప్పాను, అబీగైలు గురించి చెప్పాను, షునేమేరాల గురించి చెప్పాను. దెబోరా గురించి ఎందుకు నాకు చెప్పాలనిపించిందంటే నాకు అసలు అప్పుడు బాగాలేదు, ఈ మధ్య బాగాలేదు కదా నాకు, పదే నాలో నుండి దెబోరా తేనెటీగ ఎందుకు ఈ మాట నాకు వస్తుంది, నేను అసలు మర్చిపోయాను, బాగాలేదు. కానీ దేవుడి మాటలు కొన్ని గుర్తున్నాయి నాకు. ఇంకా అది గుర్తు చేశాడు ప్రభు, దెబోరా తేనెటీగ గురించి చెప్పు అన్న ఆలోచన ఇస్తేనే నేను తీసుకున్నాను. ఇంకా స్త్రీల గురించి అంటే నాకు చాలా ఇష్టం. బైబిల్ గ్రంథంలో మామూలు స్త్రీలనే దేవుడు అంత గొప్పగా వాడుతున్నాడు. దెబోరా గురించి నేను ఒక అధ్యాయంలోనే నేను 2 స్త్రీల గురించి చెప్తాను. ఒకరు దెబోరా, రెండో ఆమె వచ్చి హేబేరు భార్య అయిన యాయేలు. వీళ్ళిద్దరి గురించి ఒక అధ్యాయంలోనే ఉంటుంది. మొత్తం న్యాయాధిపతుల గ్రంథంలో కాకుండా మొత్తం మన బైబిల్లో ఎంతమంది లేడీస్ ప్రవక్తలుగా ఉన్నారో తెలుసా మీకు? ఫస్ట్ వచ్చి మిర్యాము, తర్వాత దెబోరా, అది కొత్త నిబంధనలో. పాత నిబంధనలో మనకి నెహమ్యా గ్రంథంలో నోవద్యా అని ఉంటుంది.
ఆమె కూడా ప్రవక్తనియే. తర్వాత యెషయా భార్య. ఐదో ఆమె వచ్చి హుల్దా అన్నమాట ప్రవక్తని. కొత్త నిబంధనలో వచ్చి ప్రవక్త అన్న పేరు. అన్నా కాదు, అన్న పేరు. ఫిలిప్పుకి నలుగురు కూతుళ్ళు ఉంటారు కదా, కన్యకులు. వాళ్ళు ప్రవచించేవారు. వాళ్ళని కూడా మనం అలా అనుకోవచ్చు. ఇక్కడ మనకి పరిశుద్ధాత్మ దేవుడు దెబోరాని ఎలా పరిచయం చేస్తున్నాడంటే, న్యాయాధిపతులు 4వ అధ్యాయము 4వ వచనం తీసుకుంటే, ఆ కాలమున లక్కీదోతునికి భార్య అయిన దెబోరా ఆమె ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండేది. ఇక్కడ ముందు భర్త పేరు వచ్చింది, అంటే ఆమె ఒక భార్యగా ఉంది. తర్వాత ఇదే వచనంలో ఆమె ఒక ప్రవక్తనిగా ఉంది. తర్వాత న్యాయాధిపతిగా ఉంది ఆమె. అక్కడ ఆ కాలము అంటే ఏ కాలము? ఇక్కడ మీకు న్యాయాధిపతుల గురించి నేను కొంచెం క్లుప్తంగా చెప్తాను. ఆ కాలము అంటే అసలు యెహోషువ టైం అయిపోయిన తర్వాత న్యాయాధిపతుల గురించి మనకి స్టార్ట్ అయింది. ఇందులో 12 మంది ఉంటారు. కొంతమందిని దేవుడు రక్షకులుగా పంపించాడు, కొంతమందిని న్యాయాధిపతులుగా, కొంతమందిని అధిపతులుగా. ఎందుకు ఇంతమంది ఉన్నారు అంటే, ఇజ్రాయేలీలు నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది అంటే, న్యాయాధిపతులు గ్రంథం 2వ అధ్యాయంలో 10వ వచనం చదివితే, ఆ తరము వారందరూ తమ పితరుల ఎదురు చేర్చబడి వారి తర్వాత యెహోవా అయిన ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములను ఎరగని తరం ఒకటి పుట్టిందండి. అంటే అప్పటి వరకు యెహోషువ టైంలో ఉన్న పెద్దలందరూ చనిపోయిన తర్వాత, అంటే వీళ్ళు చెప్పలా. ధర్మశాస్త్రంలో మనకి మోషే చెప్తాడు కదా, నుదుటి నెల అలాటనగా దేవుని వాక్యాన్ని చేతికి పట్టుకోవాలి అని. ఆ తరానికి తెలియకపోయేసరికి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఒక సైకిల్ లాగా అన్నమాట. మిద్యానీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఫిలిష్తీయులు వీళ్ళకి అప్పచెప్తా వచ్చేవాళ్ళు. ఎందుకు? వీళ్ళ మధ్య నివసిస్తూ వాళ్ళ పిల్లల్ని వీళ్ళు చేసుకోవటం, వీళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వటం, భయంకరమైన విగ్రహారాధన చేసేవాళ్ళు ఇజ్రాయేలీలు. అందుకని ఒక్కొక్క న్యాయాధిపతిని పంపిస్తూ ఉంటే బాగా 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు కఠినమైన బాధలు పడ్డారు. అప్పుడు దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకొని మొదటగా ఒక్కోరినొక్కోరు అనమాట. కాలేబు తమ్ముడు కొడుకైన కనూజుని ఒత్నియేలుని పంపిస్తాడు. తర్వాత రెండోది వచ్చి ఏహుదు అనే న్యాయాధిపతిని, మూడోది వచ్చి షమర్దు, 4 వచ్చి దెబోరా. మనకి బైబిల్ మొత్తంలో న్యాయాధిపతిగా అంటే సమూయేలు కూడా న్యాయాధిపతి, దీర్ఘదర్శి, ప్రవక్త కూడా. ఆయన ప్రవక్త కూడా ఒక్క ఒక స్త్రీ మాత్రమే మనకి ఇక్కడ కనపడుతుంది అన్నమాట. దెబోరా స్త్రీ గురించి. దెబోరా గురించి చెప్పాలంటే ఆ పేరు అర్థము తేనెటీగ. తేనెటీగ అంటే తేనె. ఇప్పుడు తేనెటీగలు ఎంతో దూరం పోయి సేకరించుకొని వచ్చి తేనె కట్టేది. ఆ తేనె మనం ఏం చేస్తాం, కొంతమంది పొగబెట్టి, కొంతమంది మంట కాల్చి అట్లా చేస్తారనమాట. అవి అప్పుడు చనిపోతాయి. ఒకవేళ రాళ్ళతో కొడితే కనుక అవి కొడతాయి. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు మాకు మెట్లు దిగుతాం, పైన తేనెటీగ ఎవరో పెట్టారు. అదే తేనెటీగ చుట్టు పెడితే ఎవరో కొట్టారు, అది వచ్చి నన్ను గుర్తుంది. అమ్మో, అసలు ఆ బాధ భరించలేము. ఎంత బాధో. ఇక్కడ పుట్టినట్టు నాకు గుర్తు. అది మన పుట్టిన వెంటనే ఏమవుతుందంటే దానికి ఉన్న ముళ్ళు విరిగిపోతుంది, చచ్చిపోతుంది. ప్రాణాలకు తెగించి తేనెటీగలు తేనెను కాపాడుకోవటానికి మనుషులు పుట్టిన వెంటనే అవి చనిపోతాయి. అంత పేరు ఈమెకి తేనెటీగ అని. మరి హెబ్రీ భాషలో ఈ పేరుకు అర్థం తేనెటీగ వచ్చింది. ఈమె 4వ న్యాయాధిపతిగా ఉంది. మొదట భారీగా మనకు కనపడుతుంది, 2 ప్రవక్తనిగా, 3 న్యాయాధిపతిగా, 4 నాయకురాలుగా, 5 ఇశ్రాయేలీయులకు తల్లిగా ఉంది. మనకి ఇశ్రాయేలీయులకు తల్లిగా అంటే మనకి 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటుంది. భార్యగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా, నాయకురాలుగా మనకి మొదటి వచనంలోనే కనపడుతుంది అన్నమాట. మరి ఒక భర్త చాటు భార్యగా ఉన్న ఈమె మరి అటు ఇజ్రాయేలీలు ఆమె దగ్గర న్యాయం తీర్చుకొరకే వచ్చినప్పుడు ఆమె సరళ వృక్షం కింద కూర్చొని ఆమె న్యాయం తీర్చేదంట. ఇక్కడ ఉంటుంది కదా, దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పు తీర్చుటకై కూర్చుండ వద్దు, తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. నా యజమానుడు చనిపోయాడు, అప్పులాళ్ళు వచ్చారు, నా ఇద్దరు కొడుకులు తీసుకొని వెళ్ళిపోతారు, ఏదైనా సహాయం చేయాలంటే ఎలీషా అడుగుతాడన్నమాట ప్రవక్త. నీ దగ్గర ఏముంది అంటే, నూనె కొండొక్కటే ఉంది ఇంట్లో అంటే, సరే నువ్వు విరుగు పొరుగులు తీసుకొని వెళ్ళి
పా పాత్రలు తెచ్చుకొని కలుపు వేసుకొని ఆ కొంచెం నూనె నువ్వు ఆ పాత్రలో పోయి అంటే పాత్రలన్నీ నిండిపోతాయి. అంటే మన దగ్గర ఉన్నదే ఆయన వాడతాడు, బయట నుంచి ఆయన అడగడు. మరి మన ప్రభువు కూడా 5 రొట్టెలు 2 చేపలు శిష్యులు అడుగుతాడు కదా, ఏమున్నాయి ఇక్కడ అంటే, ఒక పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంటే ప్రభువు కూడా వాటిని ప్రార్థన చేసి విరిచిస్తే 5,000 మంది పురుషులు తినగా ఇంకా స్త్రీలు పిల్లలు తినగా 12 గంపలు ఎత్తారనమాట. మనలో ప్రతి ఒక్కరిలో ఒక తలాంత్ అనేది ఖచ్చితంగా మనకు ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంతమంది పాటలు బాగా పాడతారు, కొంతమంది వాక్యం చెప్తారు, కొంతమంది ప్రార్థన చేస్తారు. కానీ ఇప్పుడు అది మనం వాడితేనే షైన్ అవుతుంది. ఇప్పుడు పెన్సిల్ ఉంది, రాస్తే మన మధ్యలో పిల్లలు చాటినట్టు చెప్తారు, ఎందుకు పదునుగా ముళ్ళులాగా వస్తుంది. మా అమ్మాయి అయితే సగం చెప్పేసేది అది పెన్సిల్ అప్పుడు. తర్వాత మన చెట్లు కొట్టే ఇవి ఉంటాయి కదా గడ్డళ్ళు, అవి కొడుతూ ఉంటేనే పదును ఉంటుంది, అది కొట్టకపోతే మూలం పడేస్తే ముద్దు పారిపోతుంది. కాబట్టి మీలో ఏముందో ఏం చూశాడు దేవుడు, నాలో ఏం చూశాడు తలాంతు. నేనైతే అసలు నేను ఎలా చదివేదాన్ని అంటే ఇంత ముందు చెప్పాను, ఇప్పుడు అవసరం కాబట్టి చెప్తున్నాను. డిగ్రీ ఎగ్జామ్స్ మొదలవుతున్నాయంటే ప్రిపరేషన్ ఇస్తారు 1 నెల, అప్పుడు బుక్స్ కొనుక్కుంటాను. ఇంకా అప్పుడు బుక్స్ కొనుక్కొని ఆ 4 రోజుల కింద మీద పడి రేత్రంతా చదివి మా నాన్న తిడతా ఉండేవాడు. పగలంతా బాగానే తిరిగి వచ్చేదాన్ని, తిరిగి పడుకునేదాన్ని. రేత్రి 10కి లైట్ వేస్తే మా అమ్మమ్మ అది దెయ్యం కూర్చున్నది, 2గా చదివేదాన్ని. కానీ మనం దేవుళ్ళో ఉన్నప్పుడు రోజు ఒక అధ్యాయం అన్నా చదవాలి, మన ఆత్మకు ఆహారం. ఒక దైవజనుడు అన్నాడు, శరీరానికి స్నానం చేయకపోతే కంపు కొట్టినట్టే ప్రభు సన్నిధిలో మన వాక్యం చదివితే మన ఆత్మ కంపు కొట్టింది. కాబట్టి మనం కూడా దెబోరా నిజంగా ఆ రోజుల్లో మనం ఏదైనా మనం వాక్యం వినేటప్పుడు ఆ ఇమాజినేషన్లోకి మనం వెళ్ళిపోవాలి. ఒక స్త్రీ సరళ వృక్షం కింద కూర్చోనండి. ఇజ్రాయెల్ ఒక సినిమాలు నేను బాగా చూశాను కాబట్టి నాకు బాగా అట్లాంటి నేను ఊహించుకుంటా ఉంటాను. మీరైనా ఇప్పుడు మనం కారు అన్నా ఉంటే అక్కడ అది నల్ల కార ఎర్ర కార కాదు, ఆ కారునే మనం చూస్తాం కానీ అక్షరాలు చూడము. కారు అంటే ఓహో కారు నల్లదో ఎర్రదో ఎవరిష్టం వాళ్ళకి తెలియదు. అట్లాగే మన ఆలోచనలు మన తలంపులు సృష్టికర్త అయిన దేవుడికి తెలుసు. మనకి అంటే మనకు మించి ఆయన మనకి ఇవ్వడు. మరి దెబోరా గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఆమె ఒక ఇంటికి భార్యగా కోడలిగా ఉంది, ప్రవక్తగా ఉంది, న్యాయాధిపతిగా ఉంది, నాయకురాలిగా ఉంది, ఇశ్రాయేలులకు తల్లిగా కూడా ఉంది. ఆమె దేవుని కొరకు గొప్పగా వాడబడింది. మరి యాయేలు స్త్రీ కూడా భయపడకుండా దేవుడిచ్చిన మరి అంటే ఆ సమయానికి ఆమెను వాడుకోవాలనుకున్నాడు కాబట్టి దేవునికి మరి మహిమ మహిమ వచ్చేటట్టు గొప్పగా వాడుకున్నాడు అన్నమాట. యాయేలు అంటే అడవి మేక అని అర్థం. ఇప్పుడు మనకి 4వ అధ్యాయంలో వీళ్ళిద్దరి గురించి ఉంటుంది. 5వ అధ్యాయం వచ్చి మనకి మొత్తం ఏముంటుంది, బారాకును దెబోరా ఒక కీర్తన ఒక పాట రాశారనమాట. 5వ అధ్యాయం మొత్తం అలాగే ఉంటుంది. బారాకు అంటే దేవుడు విజయం ఇచ్చినందుకు అట్లా వాళ్ళు స్థుతిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ యెహోవా దేవుణ్ణి మరి ఇది మొత్తం 5వ అధ్యాయం మొత్తం కీర్తన రాశాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, మరి ఆ కాలంలో ఇశ్రాయేలీయులు స్త్రీలకు అంత గుర్తింపు ఏమి ఉండేది కాదు. ఆ టైంలో ఆమెను లేపాడు అంటే ఆమెకు ఆసక్తి ఉండబట్టే దేవుడు ఆమెను పిలుచుకున్నాడు. మరి ఆమెకు ధర్మశాస్త్రం మొత్తం తెలుసు కాబట్టి ఆమె తీర్పు తీర్చగలుగుతుంది. అటు భర్తని మెప్పించింది, ఇటు ఇశ్రాయేలీయులను మెప్పించింది. గొప్ప స్త్రీగా మంచి గనురాలు. అందరూ ఇప్పుడు నేను స్త్రీల గురించి అన్ని చదివిన కన్నా నాకు దెబోరా చాలా ఇష్టమైంది. నాకు నచ్చిన ఒక ఆమె ఉంది, దైవజనురాలు, నేను ఆమె దెబోరా అంటాను. చాలా గొప్ప పరిచయం చేస్తుంది. ఇప్పుడు మనం ఉన్న ఈ టైంలోనే కొంచెం ఆమె భర్త కనుక ఆమెకు సపోర్ట్ ఇస్తే ఇంకా బాగా చేస్తుంది ఆమె. అంటే మన ఇంట్లో మరి మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. అలాగే దేవుడిచ్చిన బాధ్యత, నాకైతే వాక్యము చదవమనే చెప్తాడు. ఇప్పుడు ఈ వాక్యం చదువు, నువ్వు బోధిస్తావు, నీ మీద ఉన్నతమైన పిలుపు ఉంది, నువ్వు వాక్యాన్ని బోధిస్తావు, ఎన్నిసార్లు చెప్పాడు ప్రభు. కానీ నాకు ఒక అధ్యాయం కూడా నేను చదవాలంటే ఎంత కష్టపడతానంటే, అధ్యాయం మొత్తం ప్రతి లైన్ చదివి 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 ఒక అధ్యాయం చూడకుండా రాసుకుంటాను. చాలా కష్టంగా అనిపించింది. ఓలా గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి నేను నిజంగా. ఎందుకంటే ఆయన నాకు బుక్ ఇంత బుక్ ఇచ్చాడు. అది ఎలా ఉంటుందంటే ఆ బుక్ మరి యేసు ప్రభువు అప్పుడు యూదులు వస్త్రధారణ ఎలా ఉంటుంది, 2 అంగీలు వేస్తారంట. వాళ్ళు 5 రకాలుగా తయారవుతారు. యేసు ప్రభు శిష్యులు అంటారు కదా, పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు
ముఖాంగియే ఉండాలి. అట్లా అంటే మనం ఆ కాలంలో ఆవగింజ మరి గొప్ప కొమ్మలు వేసి ఆకాశ పక్షులు నివాసం చేస్తాయంటే పాలస్తీనా దేశంలో ఆ రోజుల్లో ఆవగింజ మనకైతే కూర మొక్కలన్నిటిలోకి చిన్న గింజ ఆవగింజ, కానీ పాలస్తీనాలో పెద్ద పెద్ద కొమ్మలు అంట. ఆ కాల పరిస్థితిని బట్టి పౌలు భక్తుడైన యేసు ప్రభు అయిన మాట్లాడింది. యెహోవా దేవుడు చిన్న చూపు స్త్రీలను అయితే చూడలేదు, ఎంతో ఘనపరిచాడు. మరి మనం ఆయన దృష్టిలో ఎలా ఉన్నాం? నేనైతే ఇప్పుడు కొంచెం 2 నెలలు నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే ఎంత ఘోరంగా ఉందంటే నా పరిస్థితి, ప్రార్థన కూడా చేయలేకపోయాను. మా నాన్న ఏమంటాడు, అసలే మా చెల్లి పోయిన మరణంలో ఉంది, పద్దాక ఆ గదిలో ఆ పుస్తకం వేసుకొని కూర్చోబెట్టి రాను మన టీవీ చూడు, కాసేపు ఫ్రెండ్స్తో మాట్లాడు, మా అక్క మా పిన్ని అంతా బంధువులే, ఏంది ఆ మొత్తం బొట్టు లేకుండా నీ మొత్తం నేను చూడకూడదు పొద్దున్నే, భర్తను పెట్టుకొని బొట్టు లేకుండా చిన్న బొట్టు పెట్టుకోవే, టీవీ చూడవే, ఫ్రెండ్స్కి ఫోన్లు చేయవే నువ్వు, ఇదే ఆడిపోతే నేనేదో ఈ పుస్తకం పట్టుకొని పాడైపోతున్నాను అనుకుంటున్నారు వాళ్ళు. కానీ నేను ఏ స్థితికి వెళ్ళిపోయానంటే గాఢాంధకారంలోకి నేను వెళ్ళిపోయాను. మొన్న సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత భయంకరమైన స్థితి అంటే, ఒక పక్క ప్రభు మాట్లాడతాడు, ఒక పక్క ఈవిల్ స్పిరిట్స్ కూడా మాట్లాడేది. రాత్రంతా నిలబడే ఉండేదాన్ని అంట, నాకు గుర్తు లేదు. మా అమ్మ నన్ను కనిపెట్టుకొని ఉండి లాక్కెళ్ళేది, మళ్ళీ వచ్చేదాన్ని. బట్టలు తగలబెట్టాను, రేత్రులు వేసి 12 స్నానం చేసేదాన్ని, చాలా డిస్టర్బ్ అయిపోయాను నేను. ఇప్పుడు నేను మళ్ళీ బైబిల్ పట్టుకొని మళ్ళీ నేను చదువుతున్నాను. అసలు ప్రార్థన కూడా శోభా కూడా నేను చెప్పాను, ప్రార్థన కూడా రాకుండా నాకు వాక్యం బైబిల్ చూసుకున్నా కానీ ఏవో ఆవేశం, ఏవో తలంపులు. ఇంకా ఆడుంటే కుదరదులే అని మళ్ళీ మా అమ్మ మా నాన్న మళ్ళీ మార్చిలో పోవాలంటున్నాను, రమ్మంటున్నాను. నువ్వు రా మళ్ళీ మా దగ్గర నుండి వచ్చి కొన్ని రోజులు. వాళ్ళకి ఏంటంటే భయం వేసింది, మా తమ్ముడు అమెరికాలో ఉంటాడు, ఇక్కడ ఉండేది నేను. మా అమ్మ మా నాన్న కూడా వయసు పైబడి కొంచెం అంటే శారీరకంగా కొంచెం బలహీనతలు ఉన్నాయి. నిన్ను బాగా చూసుకోవాలి, నువ్వే మమ్మల్ని చూడాలి, నీ మీద మీ మామయ్య బాధ్యత ఉంది, నాది ఉంది, అమ్మది ఉంది. మా నాన్న నన్ను చెప్తున్నాడు ట్రైన్ ఎక్కించడానికి వచ్చి, హర్షిత బాధ్యత ఉంది, ఇలా పిచ్చిదానిలాగా ఇది పట్టుకొని ఆ మందిరం పట్టుకొని జరగ, మాకు అవసరమైనప్పుడు వెళ్ళమ్మా అన్నారు. నా బాధ వాళ్ళకి అర్థం కాదు. ఆ బాధ ఏందో నాకే తెలుసు, ఎందుకు వాళ్ళంతా దేవుని తెలుసుకోలేదు. కానీ మళ్ళీ అంటారు మా తమ్ముడికి ఈ మధ్య కొంచెం డిస్టర్బ్ అయ్యాడు, మా చెల్లి మరణమే మా షాక్. ఎందుకు నేను ఇంత బాధపడ్డానంటే నా తల్లికి నా తండ్రికి నిరీక్షణ లేదు, మా చెల్లిని చూస్తారు అని. మా అమ్మ ఇప్పటికీ రోజు వచ్చింది, అంటే కనపడదుగా, బిల్లు నా ఇంటికి రాదుగా, అమ్మాయికి ఫోన్ చేద్దాం ఫోన్ చేస్తే లేదుగా. అంటే నేను అంటా అమ్మా చనిపోతే అందరం యేసు ప్రభువుని నమ్ముకుంటే మనం అక్కడికే అమ్మా, నేను బుల్లిని నేను చూస్తాను, మీరు కూడా చూస్తారు మా బుల్లిని అంటే వాళ్ళు నమ్మరు. ఎందుకు, నాకు గొప్ప సాక్ష్యం ఇస్తేనే యేసు ప్రభు నా తల్లిదండ్రులు నమ్ముతారు. కాబట్టి మా కుటుంబం నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. కేవలం నన్ను బట్టే నా ఇంటి వాళ్ళందరూ రక్షించబడాలి, నా తల్లిదండ్రులైనా, నా తమ్ముడి కుటుంబమైనా, ఇటు మా ఆడపడుచు కుటుంబమైనా. మా ఆడపడుచు పాపం రోజు కాదు కానీ వారానికి 3-4 సార్లు ఫోన్ చేసి అనిత నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండేదాన్ని, ఎందుకు అలా అయిపోయావు, చాలా బాధగా ఉంది, ఏదైనా నువ్వు తేలికి లైట్గా తీసుకుంటావు కదా అంటే, నేను భరించలేని బాధ ఇప్పటికీ నాకు బాధ నా చెల్లెలని లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా తెలియగలదండి. మా అమ్మకి మా నాన్నకి సలహాలు ఇస్తూ ఉంటుంది ఎలా చేయాలి, నేను అవేమి ఇవ్వను, నాకు అంత జ్ఞానం లేదు. అదిగాక ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏం సమయం ఇస్తే మేము సమస్యల్లో నుండి బయటకు వస్తాము, సాక్ష్యంగా ఉంటాము అని అనుకుంటాను నేను. అందుకే సమయం నేను దేవుడికే ఇస్తాను. ఫ్రెండ్స్ ఉంటారు ఒక 15 మంది, నా సాక్ష్యం కొంచెం ఎక్కువ చెప్తున్నాను. 15 మంది అందరినీ నేను గ్యాదర్ చేశాను, ఫోన్ నెంబర్లు ఇచ్చి నేను అన్నీ తీసేసాను నెంబర్లన్నీ. ఉన్న స్కూలు అదే ఓల్డ్ స్టూడెంట్స్ కలిసిపోతున్నైతే అందరూ అంటారు ఎందుకే నువ్వు నీ ప్రభు వద్దన్నాడా అంటే, వాళ్ళతో ఫోన్ చేస్తే గంటలు తక్కువ ఫోన్ పెట్టరు, ఎందుకు టైం వేస్ట్, దీనికిస్తే ప్రభుకిస్తే మా సమస్యలు పోతుంది. అలాగే మా అమ్మ మా నాన్న వాళ్ళు కూడా తెలుసుకుంటారని నేను సమయం ఇంకే ఇస్తాను. ఒక్కోసారి ఏం కూడా నచ్చదు, అంటాడు ఎందుకు ఎంతసేపు ఆయన సమయం ఇవ్వు, కానీ అంత సమయం ఎందుకు అని. ఎందుకంటే దేవుడికి నా మీద గొప్ప ప్రణాళిక ఉంది, ఉన్నతమైన పిలుపు ఉంది, నేను వాడుకుంటాను నిన్ననే చెప్తాడు. ఇప్పుడు బాగలేని స్థితిలో కూడా ఆయన నాతో ఉన్నాడు, దేవుని మాటలు మాట్లాడేవాడు. దిగోరాక్ తేనెటీగ, మళ్ళీ నాకు గుర్తు వచ్చేసరికి నేను దిగోరాక్ తీసుకున్నాను. మళ్ళీ కొంచెం 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 మళ్ళీ నేను ఆధ్యాత్మికంగా మళ్ళీ ఎదుగుతున్నా. ఊరికైతే నేను వెళ్ళదలుచుకోవాలా, మరి మా అమ్మ వాళ్ళు పెయింట్ వేపిస్తే నేను రావాలంట,
ఎక్కువ రోజులైతే నేను ఉండను. అక్కడికి పోతే తిప్పేస్తారు నన్ను, పూర్తిగా తిప్పేస్తారు. మా అమ్మ అయితే ఆకు పూజ చేపిస్తాను, నువ్వు బాగయ్యావుగా అంది మొహం పడి. ఆ పాపం మరి నువ్వు అంటే ఆ మాట లేదులే, నువ్వు మాత్రం అట్లాంటి పిచ్చి పనులు చేస్తే నేను నీ ఇంటికి కూడా రానని చెప్పాను. కానీ దేవుడు చేయించలేదు. ఏందో మరి మా జీవితాలు ఇంకా అప్పచెప్తున్నాం. ఆయనే అవును, కేవలం మీ ప్రార్థనలే నేను ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాను. అది మాత్రం మర్చిపోను నేను ఎప్పటికీ. నాకనే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. అందరూ చెయ్యాలి కదా ప్రార్థన. ఇప్పుడు నేను ఆయన దగ్గరకు వస్తేనే ఆయన నన్ను నడిపిస్తాడు. ఆయన ఆడబెట్టి నేను ఎక్కడ నుంచుంటే ఆయన నడిపించడు. మనం ఆశపడాలి. పాటలు పాడే అవి వాళ్ళ అమ్మ మన నుండి నేను ప్రతి మంగళవారం పాట పాడతానంటే నాకు సంతోషం అనిపిస్తుంది. నా వాయిస్ బాగుంటుంది పాట పాడదు. అట్లా మనం మనకిచ్చింది షైన్ చేసుకోవాలి, మెరుగు పెట్టుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ నాకైతే దెబోరా అని ఒక హీరో లాగా అనమాట అనిపించింది ఆమె గురించి. ఇంకా నేను మ్యాటర్ రాసుకున్నా కానీ దేవుడు చెప్పాను ఇంతే చెప్పాలని ఉందేమో. కాబట్టి ఈ కొద్దిపాటి సమయాన్ని నాకు ఇచ్చినందుకు, ఈ వాక్యాన్ని పంచుకున్నందుకు ముందుగా యేసు ప్రభువుకు స్తుతులు వేసుకుంటున్నాను. దీన్ని మీ అందరికీ వందనాలు.